బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ 1వ అంతస్తులో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి హాస్టల్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సముదాయంలో 2,10,00,000తో నిర్మించిన సెమినార్ హాలును ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి రామచంద్రరావును నియమించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల గుణకరణ సర్వే అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే 3 మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారు తీసుకొచ్చి ప్రజలు పెట్టింది. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో లక్ష్మణ్ గారికో ఈటల రాజేందర్ గారికో ఆర్ కృష్ణ గారికో ఇక్కడ బండి సంజయ్ గారి మంత్రి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకుని